రికార్డింగ్ నెంబర్ 18. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఆ రోజు రాత్రి నుంచే దేవకీదేవి వసుదేవులు ఇద్దరు కూడా, వసుదేవుడు కూడా ద్వాదశాక్షరి మంత్రాన్ని, 12 అక్షరాల విష్ణు మంత్రాన్ని మంద్రముగా అంటే లోపల లోపల బాగా గానం చేస్తూ ఉన్నారుట. మొదలు పెట్టేశారు వాళ్ళు కంటిన్యూస్గా ఆ విష్ణు మంత్రమే గానం చేయటం అనేది మొదలుపెట్టారు. వాళ్ళకి బాహ్య ప్రపంచ స్మృతి బాగా తగ్గిపోయింది. అంటే బయట ఏం జరుగుతోంది అనేది టోటల్గా వాళ్ళ మంత్ర మహిమ వల్ల బాగా లోపలికి వెళ్ళిపోయారు. హృదయాంతర్గతమైన అంటే హృదయం లోపల అంతర్గతంగా లోపలెక్కడో ఉన్న మంద్రలోకాల స్మృతి, మంద్రలోకాలంటే లోపలగా ఉన్న లోకాలకు సంబంధించిందే ఎక్కువగా ఉంది వాళ్ళకంటే. ఏమీ ఉండదు ఆ లోకంలో, ఇది కాకుండా వేరే ఆ లోకంలో ఇంకేదో ఉంటుందని కాదు, ఒక స్థిమితం, ఒక నిశ్చలత్వం ఉంటుందన్నమాట. ఆ బయట స్మృతి లేకుండా పోయింది, లోపల స్మృతి ఉన్నది అంటే అర్థం అది. ఆకలి దప్పిక ఏమీ లేవు. మామూలుగా బయట స్మృతి ఉంటేనే ఆకలేయటం, బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కోరిక, కాలు నొప్పి, వేలు నొప్పి ఇవన్నీ ఉంటాయి బయట ప్రపంచం మీద మన దృష్టి పెట్టినప్పుడు. వీళ్ళకి పూర్తిగా ఆ మంత్రమహిమ వల్ల ఆ దృష్టి పోయి లోపలికి అంతర్గతంగా ఉన్నారు వీళ్ళు. 2-3 రోజులకు ఒకసారి అధికారులు వచ్చి తలుపులు తీస్తారు, అన్నము ఏవో పానీయాలు అవన్నీ పెడతారు, ఇల్లు వాకిలి శుభ్రం చేస్తారు, మళ్ళీ తాళాలు బిగించుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. అవన్నీ కూడా వీళ్ళకి ఏదో దూరంగా ఎక్కడో ఎవరో ఏదో చేస్తున్నట్టు అనిపిస్తోంది. కానీ వీళ్ళ ఇంటి తలుపులు తెరిచారని, వీళ్ళున్న భవనం తలుపులు తెరిచారని కానీ, మూసారని కానీ ఏ అభిప్రాయాలు కలగటం లేదు. నిద్రపోవటం, లేవటం, స్నానం చేయటం, బొట్టు పెట్టుకోవటం, తల దూకోవటం ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యకరంగా స్పాంటేనియస్గా జరిగిపోతున్నాయి. కానీ వాళ్ళకు మధ్యలో డౌట్ వస్తుందిట, నేను ఇవాళ స్నానం చేశానా లేదా, ఇవాళ నేను బొట్టు పెట్టుకున్నానా లేదా అని సందేహం వస్తోందిట. వచ్చినప్పుడు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నప్పుడు అంతా బాగానే ఉంది, స్నానం చేశాం కదా అని మళ్ళీ నవ్వుకుంటూ ఉన్నారట. మంత్రదేవతయే స్నానము, వస్త్రము, బొట్టు పెట్టుకోవటం, ఆ మంత్రదేవతే జీవితానికి సర్వస్వము అని పూర్వము ఆచార్యులందరూ చెప్పిన స్తోత్రానికి అర్థాలు ఇప్పుడు వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాయి. మంత్రదేవతను నమ్ముకున్నప్పుడు సర్వము మంత్రమే. ఇంకేదో ఇది చేశారా అది చేశారా, మంత్రాధిష్టానం అయిపోతుందన్నమాట. మంత్రమే పూర్తిగా మనల్ని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. వాళ్ళ అనుభవం ఏమిటి, రోజు దైవమే స్నానం చేస్తున్నాడు, భగవంతుడికి అభిషేకం చేస్తే తమ స్నానం చేసినట్టే అనిపిస్తుంది వాళ్ళకి. మంచి బట్టలు ఆయనే వేసుకుంటున్నాడు, ఆయనే బొట్టు పెట్టుకుంటున్నాడు, దైవమే అన్నం తింటున్నాడు, పానీయాలన్నీ తాగుతున్నాడు. శరీరానికి జీవుడికి ఉన్న సంబంధం, ఆ మనస్సు అన్నీ సమాధిలో కరిగి జారిపోయినాయి వాళ్ళకి. ఇద్దరి స్థితి అట్లాగే ఉంది. కాబట్టి వాళ్ళకు ఆకలి అనేది తెలియదు. అయినా కూడా వాసుదేవుడు మంత్రమూర్తి అయి భుజిస్తూ ఉన్నాడు. అంటే మంత్రమే తానుగా భగవంతుడికి నివేదన పెడితే ఎలా ఉంటుందో అలా భోజనం చేస్తున్నట్ట వాసుదేవుడు. దప్పిక తెలియదు, కానీ దైవమే ఆ పానీయాలన్నీ తాగుతున్నట్టుగా ఉందిట. నాలికకి, పానీయానికి, దప్పికకు అన్నిటికీ అంతర్యామే కారణం అన్నట్టుగా ఉంది. ఎక్కడా ఏ తేడా లేదు. బయట ప్రపంచంలో అనేక పనులు చేయటానికి నిమగ్నం అయితే ఒక్కొక్కప్పుడు బాగా సీరియస్గా పనులు చేసుకునేవాడికి కళ్ళ ఎదుట ఉన్న వస్తువులు కూడా కనిపించవు. మనం గమనించుకుంటే వాడి పని వాడికి శ్రద్ధ తప్ప అటు ఇటు ఏముంది అని చూసుకోడు. ఇంకా మరి బయట ప్రపంచ పరిస్థితి ఎలా ఉంటే మంత్రమయంగా సమాధి స్థితిలో అహోరాత్రాలు మంత్రాన్నే జపం చేస్తూ గడుపుతూ ఉన్న దేవకీ వసుదేవులు వస్తువులు, వ్యక్తులు వాళ్ళందరినీ చూడటం, లోకంలో ప్రతి విషయం తెలుసుకోవటం అవన్నీ ఎందుకుంటాయి వీళ్ళకి? వికల్పమే లేని వాసుదేవుడు ఒక్కడే అన్ని రూపాలతో వాళ్ళకు కనిపిస్తున్నాడు. అందరి రూపాల్లో వాసుదేవుడే తిరుగుతున్నాడు.
ఎదట ఉన్న లోకం వేరు, వాళ్ళు ఈ లోకంలోనే వేరే లోకాన్ని చూస్తున్నారు. స్వామి మయంగా ఉంది వాళ్ళకి. స్వామి తప్ప ఈ బయట ప్రపంచంలో మనం చేసుకునేటటువంటి ఏ రకమైన ఊహలు వాళ్ళు చేయటం లేదన్నమాట. వాళ్ళకి ఇంకా ఎట్లా ఉంది, అహోరాత్రాలే వాసుదేవుడి పరివారంలో ఆది దంపతుల్లాగా కనపడుతున్నారు. రాత్రి పగలు అనేవి వాళ్ళకి ఒక ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులాగా కనిపిస్తున్నారట. అంత అద్భుతమైనటువంటి అనుభవం జరుగుతూ ఉందన్నమాట వాళ్ళకి. అట్లాగే భూమి ఆకాశము చూస్తే అదితి కశ్యపు మహర్షిలాగా కనిపిస్తున్నారు. సృష్టి రూపంలో మొత్తంగా ఏమున్నది అసలు అంటే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. ఏముందంటే వాసుదేవుడే సృష్టి రూపంలో ఉన్నట్టుగా తపస్సులో వాళ్ళకి అర్థమైపోతుంది. వాసుదేవుడి గురించే తపస్సు చేస్తున్నాం, ఆయనే సృష్టి రూపంలో ఉన్నాడు. ప్రాతసంధ్య అంటే పొద్దున్న తెల్లవారుతూ ఉండంగా అది వినతాదేవిగా కనపడుతోంది. అహస్సు అంటే పగలు సగం శరీరం ఉన్న దేవతగా అనూరుడుగా ప్రసవించినట్టుగా కనపడుతూ ఉన్నదిట. సూర్యుణ్ణి సుపర్ణుడుగా అండం నుంచి వెలుగు రెక్కలతో విప్పారేటట్టుగా పొదుగుతున్నట్టుగా ఉన్నదిట. సాయం సంధ్య కద్రువగా కనిపించిందిట. పశ్చిమంలో పడమట్లో దిగిపోతూ ఉన్న రంగుల కిరణాలు పుట్టలలో దూరుతున్న పాములలాగా భావన కలిగిందిట. సంధ్యాకాలంలో పిట్టల శబ్దాలన్నీ కూడా వేద ఘోషలుగా, ఋతువులుగా, ఛందస్సులుగా వినిపించినాయిట. వెలుపల బయట జరిగే జన సంభాషణలన్నీ అంతర్లీనమైన అంటే లోపలగా ఉన్న ప్రాణం నుంచి తెగిపోయిన మానసిక ప్రలాపాల్లాగా, శబ్ద బ్రహ్మం నుంచి విడిపోయిన శబ్ద శవాల్లాగా అనిపించింది. ఆ మాటలకు అర్థం లేదు. అంటే మనం మాట్లాడుకునే మాటలు జీవం ఉన్న మాటలు కాదు. ఇదంతా కేవలం ఒక దీంట్లో ఏమంటారంటే దాన్ని ఒక మాయలో జరుగుతున్నటువంటి సంభాషణలు కాబట్టి, పరమాత్మ ఉండడు కాబట్టి ఇక్కడ వాళ్ళకి శబ్ద శవాలుగా వినిపించేట. వినిపిస్తూ ఉన్న శబ్దాలన్నీ శబ్దమూర్తి అనే సముద్రంలో నుంచే వచ్చి మళ్ళీ ఆ సముద్రంలోనే మాయమైపోతూ ఉన్న తరంగాల్లాగా అనిపించిందిట వాళ్ళకి. వాళ్ళ మంద్రమైన సమాధిలో ఉన్నారంటే లోపలగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఏం కనిపిస్తోందంటే సనక సనందనాదులు, సప్త ఋషులు, మనువులు, సూర్య చంద్రవంశ ప్రభువులు అందరూ వస్తూ పోతూ ఉన్నారట. వీళ్ళ దగ్గరికి వస్తూ పోతూ ఉన్నారట వాళ్ళందరూ కూడా. నారదుడు మొదలైన దివ్య మునులందరూ కూడా చక్కగా పాటలు పాడుతూ భజనలు చేసుకుంటూ ఆ నాదంలో వాళ్ళు ప్రయాణం చేయటం కనపడుతూ ఉందిట వీళ్ళకి. దండకమండలాలు, జపమాల, త్రిశూలము ధరించి బ్రహ్మచారిణి రూపంలో శైలపుత్రి వచ్చి దేవకీదేవి నుదుట విభూతిని అంటించిపోతూ ఉన్నట్టుగా రోజు దర్శనమిచ్చేదిట. బయటికి వచ్చి మళ్ళీ ఒక క్షణం తిరిగి చూస్తే దేవకీదేవి మొహాన విభూతి కనపడేదిట వసుదేవుడికి. ఈ రకమైన అద్భుతమైన అనుభవాలు బాహ్య ప్రపంచ స్థితిని అంటే బయట ప్రపంచ స్థితిని ఎరగని విధంగా భార్యాభర్తలు ఇద్దరికీ కూడా జరుగుతూ ఉన్నాయిట. బయట ప్రపంచంలో గాలి కదిలినప్పుడు దేవకి గర్భంలో కదలికలు కలుగుతున్నాయిట. లోపల ఉన్నవాడు సామాన్యుడు కాదు కదా, 14 లోకాలని కడుపులో పెట్టుకున్నవాడు కదా. సూర్యకాంతులు గర్భం మీద పడినప్పుడల్లా శిశువులో వేడిమి ఎక్కువ అవటం తక్కువ అవటం అనేది జరుగుతోందిట పిల్లవాడిలో. ఆకాశంలో మేఘాలు పరిగెత్తినప్పుడు లోపల ఉన్న పిల్లవాడు కాళ్ళు చేతులు కదిలిస్తూ ఉన్నాడుట. భారత భూమికి 3 దిక్కుల నుంచి సముద్రాల్లో అలలు లేచినప్పుడల్లా దేవకీదేవి గర్భంలో తెరలుగా నొప్పులు వస్తూ ఉన్నాయిట. భరత భూమిలో ఉన్న పుణ్య నదుల నీళ్ల ప్రవాహం అంతా ఆవిడ గర్భస్థ శిశువుకి శరీరంలో రక్త ప్రసారంగా స్పర్శ జ్ఞానం కలిగిందిట. దేశంలో ఉన్న మొత్తం నదులన్నీ పిల్లవాడి రక్త ప్రసరణే అనే స్పర్శ కలిగిందిట ఆవిడకి. ఇట్లా 7 రోజులు అఖండ దీక్షగా వాసుదేవుడు మంత్రమూర్తిగా లోపల బయట కూడా విహరించాడన్నమాట.
అష్టమి రోజు రాత్రి దేవకీదేవి ప్రసవ వేదన పడుతున్న వార్త విని కంసుడు వచ్చి చూశాడు. కావలి కాచే వాళ్ళని, అధికారుల్ని గట్టిగా కోప్పడి జాగ్రత్త అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. భటులు సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత రెండవ జాము ప్రారంభంలో అన్నము పానీయాలు అన్నీ తీసుకొచ్చి తలుపులు తీయటానికి పై అధికారులకి కబురు చేశారు. ఆ పై అధికారులు వచ్చి తాళం తీసి ఆహార పదార్థాలన్నీ లోపలికి పంపించంగానే ఆకాశంలో ఉన్నట్టుండి కారు మేఘాలు కమ్ముకొచ్చినాయిట. విపరీతమైన చిమ్మ చీకట్లు ముంచుకుని వచ్చినాయి. పెద్ద సుడిగాలి వీచి కావలి వాళ్ళ దివిటీలన్నీ ఆరిపోయినాయిట. అస్సలు ఏమీ కనపడని చిమ్మ చీకటి. ఆ చీకట్లో పై అధికారులందరూ వాళ్ళ బట్టలే ఎగిరిపోతూ ఉన్నాయిట. ఆ పెనుగాలికి బట్టలు ఎగిరిపోకుండా గట్టిగా పట్టుకొని, కొంగులు లాగి గట్టిగా పట్టుకొని, భయం భయంగా భవన ద్వారాలన్నీ మూసి లాగి నొక్కి పట్టుకొని గాలికి తలుపులు బలిష్టంగా తెరుచుకుంటున్నాయిట. తెరుచుకుంటూ ఉంటే గట్టిగా పట్టుకొని తాళం బిగించటం కూడా చాలా కష్టమైంది. వాళ్ళకి చీకటి కదా, పైగా ఒకడు తలుపును లాగి గట్టిగా పట్టుకుంటే ఇంకోడు చటుక్కున తాళాన్ని వేశాడు. తాళం చెవులు భద్రంగా తీసుకొని వెళ్ళారు. దేవకీదేవి గనక ప్రసవిస్తే కబురు చేయమని అక్కడున్న కావలి వాళ్ళందరికీ చెప్పి వెళ్ళిపోయారు. వర్షమేమో కడవలతో కుమ్మరిస్తున్నట్టుగా మొదలైంది. వర్షధారలకు, ఈదురుగాలికి, చలిగాలికి తట్టుకోలేక గడగడ వణుకుతూ కావలి వాళ్ళందరూ ఎక్కడ ఉండాలో తెలియలే వాళ్ళకి. పాపం మా ముంగిలిలో ఉంటే గాలి వాన రెండు మీద పడుతున్నాయి. కారాగృహానికి అంటే ఈ దేవకీ వసుదేవులున్న కారాగృహానికి పక్కగా కొంత దూరంలో ఉన్న ఉపభవనం ఒకటి ఉన్నదిట. వీళ్ళందరూ శుభ్రంగా అక్కడికి వెళ్ళిపోయి కిటికీలన్నీ బిగించుకొని శుభ్రంగా మద్యం తాగి కడుపు నిండా వేడివేడిగా భోజనాలు చేసి హాయిగా పడుకొని నిద్రపోయారట. చలిగా ఉంది, వానలో ఎవడొస్తాడులే, ఏమవుతుందిలే అని వాళ్ళ వల్ల కాలేదు. ఇంకా శ్వాస కూడా అందనంత ఉక్కిరి విక్కిరిగా వాన కురుస్తుంది. ఆ వానలో ఒకడు సూటిగా నడిచొచ్చి ద్వారం బంధాన్ని తడివి చూశాడు. చూసి నవ్వుకున్నట్ట. అతడెవరంటే మధువనంలో మహిమల్ని చూపించి గోవుల్ని గోపకులను నందగోపుడి మందలకు తరలించాడు కదా అతను. కారాగృహం పై అధికారుల్లో ఇద్దరు కలిసి పట్టుబట్టి గాలితో పోరాడి తాళం బిగించాం అనుకున్నారు కానీ ఒకడు గడియ లాగాడు, ఇంకోడు తాళం వేశాడు. కానీ గడియతో సంబంధం లేకుండా కింద ఉన్న కుక్కానికి తాళం పెట్టారు. చీకట్లో అంతా భద్రంగానే ఉంది కదా అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. హాయిగా వెళ్ళిపోయారు. వచ్చి చూసిన వాడు చేత్తో తడివి చూసుకొని చిరునవ్వు నవ్వుకొని నిలబడ్డాడు. కొన్ని క్షణాల్లో లోపల ఉన్న వసుదేవుడికి ప్రసన్నవదనమైన ఒక పెద్ద ఆకారం దర్శనమైంది ఆయనకి. ఆది ఆకాశ పాతాళాల మధ్యలో నిండి ఉన్నది పెద్ద మహాకారం. అంటే ఏమిటి, సామాన్యమైన విషయం కాదు. ఎక్కడో పాతాళ లోకం, ఆకాశము అన్నీ కలిపినటువంటి రూపం అది. వీళ్ళు కూడా ఉన్నారు ఆ భూగోళంలో. ఆ దివ్యమూర్తి నాభిలో తమతో కూడిన భూగోళం తిరుగుతూ ఉన్నదిట. ఆ కనపడిన దివ్యమూర్తి నాభిలో భూగోళం గిరగిరా పరిభ్రమిస్తూ ఉంది. ఆ భూగోళంలో తను కూడా తన భార్య కూడా ఉన్నారు. వక్షస్సున అనంత కోటి తారకలు వివిధ రూపాలతో మిణుకు మిణుకు అంటూ ఉన్నాయి. ఆయన ఆ వచ్చిన మహా ఆకారంలో వక్షస్సు ఉండేటటువంటి చోట మిణుకు మిణుకుమని అంటే ఆకాశ స్వరూపం అన్నమాట అది. మిణుకు మిణుకుమని తారకలు మెరుస్తున్నాయిట. ఆ ఆకారాల్లో క్షీరాబ్ధి, ఆదిశేషుడు, వాని మీద ఒక నీలాకాశమైన దేహము, ఆయన చుట్టూ ఉన్నటువంటి సుపర్ణుడు, విశ్వక్సేనుడు మిలమిలమిలా మెరిసిపోతున్నారట. నాభియందు కమలాసనుడైన బ్రహ్మగారు, హారాల వంటి తారామండలాల నడుమ లక్ష్మీదేవి హిరణ్మయమైన తేజస్సులతో అంటే బంగారు రంగు తేజస్సులతో కోటి సూర్య ప్రభా సమానులుగా దర్శనమిచ్చారట వాళ్ళందరూ కూడా. నాభికి కిందగా యక్ష రక్ష పిశాచాలు భూత ప్రేతాలు తిరుగుతూ ఉన్నాయిట.
దిక్కులలో అనంత విక్రమములైన చతుర్భుజాలు, దిక్కులలో ఈయన 4 భుజాలు అన్ని దిక్కులుగా ఉన్నాయిట. శంఖచక్ర గదా ఖడ్గాలు తారకల గుత్తుల్లాగా మెరిసిపోతూ ఉన్నాయిట ఆయన చేతిలో. నాభి యందు పరిభ్రమిస్తూ ఉన్న భూమి గోవు రూపంలో కనపడిందిట. నాభి కమలంలో బ్రహ్మ, లలాటంలో రుద్రుడు ఊర్ధ్వదృష్టితో ఆ మహామూర్తికి నమస్కారం చేశారుట. ఆ మూర్తి సన్నగా మందస్మితం చేశాడుట. అధరం మధురంగా స్పందించిందిట. ఆయన అన్నట్ట, నన్ను తీసుకెళ్ళు, రజఘోషంలో నందుడి భార్య దగ్గర పడుకోబెట్టు, ఆవిడ పక్కలో ఉన్న ఆడపిల్లని తీసుకొనిరా అనే పలుకులు వినపడ్డాయి మన నందుడికి. ఇంతలో దేవకి కెవ్వుమని కేకబెట్టడం, ఆవిడ ఒక పురుష శిశువుని ప్రసవించటం జరిగింది. ఈయనకి అనుభవం అవుతూ ఉండగానే అక్కడ పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు పుట్టగానే వసుదేవుడు చూస్తూ ఉన్నటువంటి మహాకారము చిన్న రూపమైపోయి శిశువు దేహభాగాల మీదలో కలిసిపోయిందిట. వెంటనే శిశువు ఉలిక్కిపడినట్టు కెవ్వున కేకబెట్టి కాళ్ళు చేతులు కదిలిచ్చాట. బయట వేచి ఉన్న వ్యక్తి మెల్లగా గడియ తీసి తలుపు తెరిచి లోపలికొచ్చి పిల్లవాడికి బొడ్డు కోసాడుట. ఆకాశంలో మేఘాలు మాయమైపోయి తారకలు తలతలా మెరుస్తూ ఉన్నాయిట. ఎంత వాన, ఎంత హడావుడైంది. అంతా అయిపోయి శుభ్రంగా తారకలు, నక్షత్రాలు కూడా వచ్చేసినాయి. నడిమి మింట మీద అర్ధచంద్రుడు కూడా ఉదయించాడు. పెనుగాలులన్నీ ఆగిపోయి ప్రకృతి అంతా ప్రశాంతంగా అయిపోయిందిట. వసుదేవుడు వెంటనే శిశువుకి దేవకీదేవి చేత పాలిప్పించాడు. ఇప్పించి ఒక తట్టలో మెత్తటి గుడ్డలు వేసి శిశువుని పడుకోబెట్టి మళ్ళీ కంఠం దాకా చక్కగా ఒక బట్టని కప్పి తట్ట ఎత్తుకొని మాట్లాడకుండా బయలుదేరాడు. యమున రేవులో శతగోపుడు నావను సిద్ధంగా ఉంచి అందులోనే కూచుండి తెలియకుండానే నిద్రపోయాడు. శైలపుత్రియే జీవులకు నిద్రను కల్పిస్తూ ఉన్న జగన్మాత. ఎవరికి ఎప్పుడు కునుకొస్తుందో ఆవిడకు మటుకే తెలుస్తుంది. వర్షంలో చీకట్లో నావ తాడుని గుంజకు కట్టాను అనుకున్నాడు శతగోపుడు. కానీ అతనికి మెళుకు వచ్చేటప్పటికి నావ నదిలో ప్రయాణం చేసి 2-3 కోసుల దూరంలో మధువనానికి దగ్గర గట్టుకి కొట్టుకుందిట రాతికి. శతగోపుడు ఉలిక్కిపడి లేచి చూస్తే మధువనం వచ్చేసింది. అంటే నందుడికి సహాయం చేయాలి, పుట్టబోయే పురాణ పురుషుడికి సహాయం చేయాలి, ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందో అని ఒక పడవ పెట్టుకొని యమునా నదిని దాటి బయటికి తీసుకెళ్ళాలి పిల్లవాడిని అని ఒక నావ పెట్టుకొని కూర్చున్నాడు శతగోపుడు. కానీ నిద్రాదేవి ఆవహించి నిద్రపోయాడు. ఆ తాడు కట్టడం కూడా ఒడ్డున ఉన్న గుంజకు కట్టడం మర్చిపోయాడు కాబట్టి గాలికి, అలలకు, ప్రవాహానికి కొట్టుకుపోయింది నావ. వసుదేవుడి వెనకాల కనిపించకుండా సనత్ కుమారుడు నడుస్తూ వస్తూ ఉన్నాడు. యమున ఒడ్డున స్నానం చేయటం కోసమని ఆగాడు. వసుదేవుడు సమాధి స్థిమితలోచనుడై, అంటే ఇంకా వసుదేవుడు సమాధిలోనే ఉన్నాడు. ఊర్ధ్వ దృష్టితో యమునకు అడ్డంగా నడిచి వెళ్ళిపోయాడు. వసుదేవుడికి ఏమీ తెలియటంలా, ఒక ఊర్ధ్వ దృష్టి తప్ప. అయ్యో నీళ్లున్నాయి, నేను దాటగలనా లేదా, ఇది యమున కదా, ఇవేమీ లేవు. జస్ట్ యమునకు అడ్డం పడి వెళ్ళిపోతూ ఉన్నట్ట. ఆ యమునలోకి వెళ్ళాడు, యమున దాటాడు, నా అవతలి ఒడ్డెక్కటం ఏమీ తెలియదు వసుదేవుడికి. కానీ ఇట్ హ్యాపెండ్. నది దాటిన తర్వాత కొంచెం స్మృతి కలిగి వెనక్కి తిరిగి చూస్తే విపరీతమైన ప్రవాహం యమున వాన వల్ల గట్టులకు ఎగదట్టి పరవళ్ళు తొక్కుతూ ప్రవాహం ఉందిట. మళ్ళా వసుదేవుడు క్షణంలో సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. నడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే ఒక కాలిబాటలో ఒక మలుపు తిరిగి వెళ్ళిపోతూ ఉంటే 2 పక్కల పెద్ద పెద్ద కానుగ చెట్లు, నేరేడు చెట్లు గుబుళ్ళుగా పెరిగున్నాయిట. మధ్యలో బ్రహ్మజముడు, రక్కసి పొదలు దట్టంగా ఉన్నాయిట. 1-2 తాచుపాములు కూడా దారికి అడ్డంగా వెళ్ళిపోయినాయిట. ఉన్నట్టుండి మేఘాలు కమ్మి మళ్ళీ వాన మొదలైంది. వసుదేవుడి మీద, పిల్లవాడి మీద ఒక్క చుక్క కూడా నీళ్లు పడలేదుట. వాళ్ళ వెనుకగా ఒక పెద్ద 7 తలల త్రాచుపాము తన పడగలను విప్పి గొడుగుగా పట్టి తోక మీద పాకి వెళ్ళిపోతూ ఉన్నదిట. దాని పడగల మణుల కాంతుల వల్ల
దారి కొంచెం కనపడుతూ ఉన్నది. మెరుపు మెరిసినప్పుడు ఇంకా కొంచెం దారి కనిపిస్తోంది కాబట్టి వసుదేవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. వర్షం ఆగింది, మబ్బులు విచ్చుకున్నాయి. చంద్రుడు కూడా మాటుపడ్డాడు. అంటే కనపడకుండా వెళ్ళిపోయాడు. చంద్రుడు కూడా లేడు, మబ్బులు విచ్చుకున్నాయి. ఆ రెండు పక్కల పొదల్లో భరద్వాజ పక్షుల కూతలు వినిపిస్తూ ఉన్నాయి. మలుపు తిరిగి ఒక పల్లెలోకి మాయమైంది ఆ దోవ కాస్త. విశాలంగా ఉన్న గోశాలలు కనిపించినాయి. గోవులు నిలబడి నెమరు వహిస్తూ చూస్తూ ఉన్నాయి. గోవుల కళ్ళు గవ్వల్లాగా విప్పారి చీకట్లో తళుక్కుమంటూ ఉన్నాయిట. ఆ కళ్ళల్లో తారామండలాలే ఉన్నట్టుగా తల ఊపినప్పుడల్లా ఉన్నాయిట. మెడల్లో గంటలు మోగుతూ ఉన్నాయిట. వసుదేవుడు ఇంకా ముందుకు సాగి వెళ్ళిపోయాడు. ఒక పెద్ద ముంగిలిలో ఆ తలుపు తెరిచి ఉందిట. లోపలికి వెళ్ళిపోయాడు. ముంగిలిలో చిన్న కొండల్లాగా గోధుమ గడ్డి పురులు ఉన్నాయిట. పురి అంటారంటే గడ్డితో పేని రౌండ్గా కట్టి దాంట్లో గోధుమలు పోసి మళ్ళీ గోధుమలు కానీ వడ్లు కానీ పోసి మళ్ళీ మూసేస్తారు. దాంట్లో నుంచి ఏడాదికి సరిపడా వాడుకుంటూ ఉంటారు. లోపలికి వెళ్తూ ఉంటే ఒక పురిటిల్లు కనిపించింది. పక్క మీద యశోద కాబోలు నిద్రిస్తూ ఉన్నది. ఆవిడ పక్కలో ఒక ఆడపిల్ల పడుకొని ఉంది. గ్రామం అంతా మంచి నిద్రలో మునిగి ఉన్నారు. వసుదేవుడు తట్ట దింపాడు. పిల్లవాడిని పక్క మీద పడుకోబెట్టాడు. బాలికను తట్టలో పడుకోబెట్టుకున్నాడు. బట్ట కప్పాడు. వెంటనే వెనక్కి తిరిగి వచ్చేసాడు. అతనికి అంత మటుకే బాహ్య స్మృతి పనిచేసింది. ఈ పని చెయ్యటానికి సమాధిలో నుంచి బయటికి వచ్చి ఆ పని చేశాడు. మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆయనకే తెలియదు ఏం జరుగుతుందో. తెలివి కలిగి చూసేటప్పటికీ ఆ పిల్లతో కారాగృహంలో వెనక్కి వచ్చేసాడు అనమాట. దారి వెంట తను నడిచాడా, ఏమైంది, ఎలా వచ్చాడు, ఏది గుర్తులేదు. దేవకి ఆ పిల్లని ఎత్తుకొని ద్వారం తలుపు దగ్గరగా నొక్కింది. తలుపు వేసేసింది. బయట చీకట్లో వేచి ఉన్న సనత్ కుమారుడు తలుపు లాగి నిశ్శబ్దంగా గడియ బిగించి వెళ్ళిపోయాడు. పురాణ పురుషుడు గ్రంథంలో రికార్డింగ్ నెంబర్ 18 అయిపోయింది.